నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఎంవి శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాల గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు అనుకోవచ్చు, ఎవరైనా చనిపోయినప్పుడు హ్మ్. మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు? అంటే ఆ చనిపోయిన ఒక సంవత్సరం వరకు కొంచెం ఆ అంటనేది పాటించాలంటూ ఉంటారు. పూజలు చేయకూడదని, హోమాలు అలా చెప్తూ ఉంటారండి. అసలు హ్మ్. ఎలాంటి నియమాలు పాటించాలి? అమ్మ, ఇది గూడా పెద్ద ప్రశ్ననే. నియమాలున్నాయమ్మ. ఆ నియమాలు తెలిసినంత వరకు పాటించడమే మంచిది. హ్మ్. అయితే తల్లి, తండ్రి ఎవరైనా పెద్దలు, తాతలు ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటికి సభ్యులందరికి గూడా ఇంచుమించుగా కొందరి విషయంలో 12 రోజులు, 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, కొందరి విషయంలో నెల రోజుల వరకు గూడా కొన్ని నిబంధనలున్నాయి. ఉన్నాయి. అయితే ఇది తాత్కాలికంగా ఒక 15 రోజుల నిబంధన అందరికి ఉన్న కిందకే లెక్క. అంటే అన్ని వర్ణాల వారు ఎవరైనా. ఒక సంవత్సర కాలం గూడా దీక్ష ఉంది. సంవత్సర దీక్షో భవతి అనున్నది దానికో మంత్రం. హుహు. ఒక సంవత్సర కాలం గూడా దీక్షగా ఉండవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని ఆ సమయం. ఉన్నాయని. అంటే ఇక్కడ ఈ సంవత్సరం ఏమిటి? ఎందుకు ఆ దీక్ష పఠించాలంటే ఉత్తరాయణం, దక్షిణాయనం ఒక సంవత్సరంలో 2 అయనాలు. 6 మాసాలు ఉత్తరాయణం, 6 మాసాలు దక్షిణాయనం. హ్మ్. ఒకటి పగలు, ఒకటి రాత్రి అనుకోండి. మనకు పగలు, రాత్రి కలిసి 24 గంటలు ఒక రోజుగా మనం ఒక దినంగా ఇట్లా పరిగణిస్తున్నామో, పితృదేవతలకు గూడా ఒక అయనము, 2 అయనాలు కలిసి మనకొక 24 గంటలైతే ఒక రోజు ఎట్లాగో వాళ్ళకొక సంవత్సరం అయితే ఒక రోజు కింద లెక్క. హ్మ్. మనం మన దృష్టిలో ఒక సంవత్సరం గడిచిందంటే పితృదేవతలకు ఒక రోజు కిందకి లెక్క. కాబట్టి ఆ సంవత్సర దీక్ష మనం పట్టుకోవాలి. అంటే ఎలాంటి దీక్షలు ఈ సంవత్సర దీక్ష అంటే, ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులలో ఆ సంవత్సరానికి ఎందుకు పెట్టవలసొచ్చిందంటే, ఈ వ్యవహారంలో సపిండీకరణ అని జరుగుతుంది ఒక మనిషి చనిపోయినప్పుడు. ఆ సపిండీకరణం అనేది 10, 12 రోజు తప్పకుండా చేస్తారు. హ్మ్. ఎందుకు చేస్తారంటే వీడు సంవత్సరం వరకు ఈ కర్మ చేసేవాడు దీక్షలో ఉంటాడు, ఉండడు అని పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకొని అది ముందుగానే ఒక తంతు చేసి, మళ్ళీ తిరిగి సంవత్సరీకంలో మళ్ళీ అలాంటి కార్యక్రమం ఒకటి చేసి, అప్పటి వరకు దాన్ని నివృత్తి చేస్తారు. సఫండీకరణము, సంవత్సరికం అంటే ఏంటంటే పూర్తిగా పెద్దలలో కలిసిపోతారు పోయినవాళ్ళు. రైట్. అంటే ఈ పెద్దలెవరు అంటే ఎక్కడ కూడా పితృపితామహ, ప్రపితామహ ముగ్గురుంటారు ఎప్పటికి హ్మ్. మీద. పెద్దలలో ముగ్గురుంటారు. చనిపోయిన తండ్రి ఉంటాడు, తాత ఉంటాడు, ముత్తాత ఉంటాడు. ముగ్గురుంటారు. అయితే ఎప్పటికైతే తండ్రి చనిపోతాడో ఆ ముత్తాతకు తండ్రి ఉంటాడు కదా! ఆయన ఎళ్ళిపోతాడు. దాన్ని ఎలిమినేట్ చేసి ఒక ముగ్గురికే స్థానం పెడతారు అందులో. హ్మ్. వసురుద్ర ఆదిత్య మండలాలని అంటారు ఇవి. వీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆత్మలు ఎక్కడుంటున్నాయి అంటే సూర్యుని దగ్గరికి సమీపంలో ఉన్నది ఆదిత్య మండలం. దానికి మధ్యన ఉన్నది రుద్రమండలం. దాని కింద ఉన్నది వసుమండలం. ముగ్గురు ఒక దగ్గర ఉండరు. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క వలయంలో ఉండిపోతారు. అది మన భావన అది. కాబట్టి ఈ సంవత్సర దీక్ష చేసే వాళ్లకు చేయవలసినవి ఏంటంటే నిత్య పూజ ఇంట్లో చేసుకోవచ్చు. ఒక పక్షం రోజులు అయిపోయిన తర్వాత, 15 రోజులు అయిపోయిన తర్వాత, చనిపోయిన లగాయతు 15 రోజులు అయిపోయిన తర్వాత ఇంట్లో అన్ని పూజలు పూజలు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పండగలు లేవు, హుహు. అలంకరణలు లేవు, పూజనేది కొత్త చేసుకోవచ్చు. వస్త్రాలు ధరించేది కూడా లేదు. ఆహా! పూజలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయవచ్చు. కానీ తీర్థయాత్రలో ప్రత్యేకమైన పూజలు లేవు. యాత్ర అనేది చేయొచ్చు. చేసుకోవచ్చు. ప్రత్యేకమైన పూజలు లేవు. కానీ నిత్య పూజలు చేసుకోవాలి. దేవుడిని బొట్టు పెట్టు, దేవుడికి దీపం పెట్టడం ఇవైతే జరగాలి. పండుగలు చేసుకోవచ్చు అనేదంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆనవాయితీగా ఆడపిల్లొచ్చినా, ఎవరొచ్చినా బొట్టు పెట్టి, బట్టలు పెట్టి పంపించడం ఆనవాయితీ. అవి లేవు. ఒక పెళ్ళైతే మనం వెళితే కూడా ఏదో వాళ్ళకి ఇంత గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఉంటది. అవి హ్మ్. లేవు. ఒక సంవత్సరం పాటు అవి వర్జిస్తే మనకు శుభమే. మనం అవతల వాళ్ళకు కూడా శుభంగానే ఉంటుంది. అవతల వాళ్ళు కూడా వీళ్ళు పెట్టకపోయారు అనే తప్పు పట్టకూడదు. కాబట్టి ఈ సంవత్సర దీక్ష అనేది ఏమిటంటే నిత్య పూజలకు పనికొస్తున్నదే తప్ప ప్రత్యేకమైన పూజలు,
తిరుపతిలో కళ్యాణం చేయిద్దాం అనుకున్నాను, మా మనమడికి అలాంటివి. గుండు కొట్టిద్దాం అనుకున్నాను, అక్షరాభ్యాసం అనుకున్నాను, ఇవన్నీ లేవు. హ్మ్. ఇవి చేయకుండా ఉంటేనే మంచిది. ఆలయ ప్రవేశం అంటే మనకు అయినంత వరకు ఎక్కడుంటుందమ్మా? ఆలయ ప్రవేశాలు గర్భగుడిలోకి పోయేది పూజారే. అవునండి. మంటపంలోకి వెళతాం. హ్మ్. ఎవరికైనా కళ్యాణం చేయిస్తే చూస్తాం, కూర్చుంటాం. దేవుడికి దండం పెడతాం. 2 అక్షింతలు మనం కూడా వేసి దండం పెట్టవచ్చు. ప్రత్యేకమైన పూజ అంటే మా పేరు మీద కళ్యాణం చేయండి, మా అలాంటివి. పేరు మీద అభిషేకం చేయండి అనేది లేదు. అయితే కొన్ని శాంతులు ఉంటాయి. నవగ్రహ శాంతులు ఈ సంవత్సర కాలంలోనే ఓ మనమడో, మనవరాలో పుట్టిందనుకోండి, వాళ్ళకేదో నక్షత్ర దోషం ఉందనుకోండి, ఆ నక్షత్ర దోషానికి సంబంధించిన శాంతులు చేయించవచ్చు. శాంతి పూజలే ఉన్నాయి గానీ, ప్రత్యేకమైన కోరికలతో కూడినటువంటి కామ్యానికి సంబంధించిన పూజలు లేవు. ఓ తాత చనిపోయిండు అనుకుందాం, ఓ పెద్ద మనిషి చనిపోతే ఆయన కొడుకు, ఆయన హ్మ్. మనమడి వరకు ఉంటుంది. మనమడి చేసేది ఏం లేదు. కానీ కానీ ఉంటుంది. పండుగలైతే చేసుకోడు కదా! ఆయనకుంటుంది. ఏముంటుంది? ఆ కర్మ చేసిన వాడికి క్షౌర కళ్యాణాలు లేవు వాస్తవంగా. కానీ ఈ కాలంలో క్షౌరం చేయించుకుంటేనే ఆయనకు ఉద్యోగం నడుస్తుందంటే అది వాళ్ళ అడ్జస్ట్‌మెంట్, అది వేరు. క్షౌర కళ్యాణాలు లేవు. ప్రత్యేకంగా కొన్ని ఆహార నియమాలున్నాయి. సంసార నిబంధనలు గూడా ఉన్నాయి. హుహు. సంసార నిబంధన కూడా ఉన్నది. ఇక ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే వాళ్ళకే మంచిది. మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి సున్నాలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటారు కదా! అవును. అప్పుడు ప్రత్యేకమైన వ్రతం, సత్యనారాయణ వ్రతం గాని ఇత్యాది ఏమైనా చేసుకొని అందరిని బంధువులను పిలిపించుకొని ఇక వేడుకలు చేసుకొని మళ్ళా మామూలు జీవన స్రవంతిలోకి రావచ్చు. రావచ్చు. అది సో తర్వాత కొందరి విషయంలో నెల నెలకు కూడా కొన్ని పూజలు చేస్తారు. హ్మ్. నెల మాసికాలని. ఆ మాసికమని. మాసికాలని ఉంటాయి. అవి చేస్తుంటారు. అది కాబట్టి వాళ్ళకు ఇక ప్రతి సంవత్సరం వరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది నడుస్తుంది. కొందరికి అది అంతే కాకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు చైత్ర మాసంలో, వైశాఖ మాసంలో చనిపోయాడనుకోండి. హ్మ్. భాద్రపద మాసంలో మహాళయ అమావాస్య వస్తే మేము పెద్దలా కలిపేస్తామండి. ఇక మాకేం సంబంధం లేదు. మా మనిషిని పెద్దలా కలిపేస్తామంటే అట్లా పోదండి. అట్లా కలవడం జరగదు. సంవత్సరం తిరగవలసిందే. సంవత్సరం చచ్చిన నిండా. తిథి నుంచి మళ్ళీ ఆ తిథి వచ్చేంత వరకు ఆ ఇంటికి నిబంధన ఉంది. హ్మ్. నువ్వు అమావాస్య బియ్యం ఇచ్చినా, మహాళయ పక్షాలు పెట్టినా, నడుస్తదది ద అట్లనే. తండ్రి చనిపోయినప్పుడు తండ్రి బతికుంటే అందరి పెద్దవాళ్ళందరికీ మహాళయ పక్షాలలో బియ్యం ఇచ్చేది హ్మ్. అనుకోండి. కానీ ఆ తండ్రి పోయిండు గదా! అయితే ఆ తండ్రికి తండ్రి ఉన్నాడు, తాత పోయిండు గదా! ఈ మనవడు ఇట్లా చేయడానికి వీల్లేదు. కర్మ చేసేవాడెవడో వాడు ఎవడి కర్మ ఎవడు చేయాలో వాడే చేయాలమ్మ. కానీ వీటినన్నీ ఎందుకు పెట్టారంటే పెళ్లి మంత్రాలలో మొత్తం ఏది చెప్పినా మమ కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం అని వస్తుంది. ఈ మంత్రంలో మొత్తం ఎక్కడంటే మొత్తం పునీతుడై ప్రాయశ్చిత్తమై వీనికి మోక్షానికి సంబంధించిన దాంట్లో ఉంటే కల్పన దాంట్లోనే వస్తుంది. హ్మ్. ఎక్కడ పోయి మనిషిని పునీతం చేయడం అన్నమాట ఇవన్నీ. చాలా చక్కగా తెలియసా గురువుగారు. ధన్యవాదాలండి. మంచిదమ్మా.